రూపాయలు ఇచ్చాం. ఈ విధంగా మొత్తం ఎలాంటి నష్టపరిహారం జరిగినా వాళ్ళని పూర్తిగా ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలా ముందుకొచ్చాం, అన్ని విధాలా చేశాం. ఇది కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇక్కడ సర్వీసెస్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అనేది ఎంతవరకు చేయగలుగుతాదో అన్ని విధాలుగా చేయగలిగాం. ఒక డ్రోన్స్ ను ఉపయోగించడం అది ఒక వినూత్నమైన ప్రయోగం, ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. ఫ్లడ్ ఏరియాల్లో డ్రోన్స్ ఉపయోగించి ఫుడ్ గాని ఊర్లో ఉండే గార్బేజ్ గాని ఎస్టిమేట్ చేసి అలర్ట్ చేసి ఇమీడియట్ గా ఒక 20,000 మెట్రిక్ టన్స్ గార్బేజ్ ని 10 రోజులు లిఫ్ట్ చేశామంటే అదే మరి ఎక్కడికక్కడ చోక్ అయిపోయినటువంటి డ్రైన్స్ అన్ని కూడా డ్రోన్ ద్వారా ఐడెంటిఫై చేసి అవన్నీ క్లియర్ చేసి ఆ నీళ్లని కింద తీసుకుపోయామంటే ఒక పక్క నారాయణ 24 గంటల ఆ పని మీదనే ఉన్నాడు, ఇంకో పక్క గండి పడిపోతే రామానాయుడు అక్కడే ఉన్నాడు, లోకేష్ గారు అక్కడికి వెళ్లారు. అంటే ఎవరి పార్టీకి వాళ్ళు ఎవ్వరు ఏ పని చేయాలనో ఆ పని చేసి ముందుకు పోగలిగాం. కలెక్టర్స్ కూడా సమర్థవంతంగా పనిచేశారు, యంత్రాంగాన్ని బాగా నడిపించారు. ఇంకా సీనియర్ ఆఫీసర్ సిసోడియా గాని వీళ్ళంతా కూడా చాలా సిస్టమేటిక్ గా పగడ్బందీగా ఏం చేయాలన్న అవన్నీ కూడా చేసే పరిస్థితికి వచ్చారు. ఇది కాకుండా వినూత్నంగా మీరు ఆలోచిస్తే ఎప్పుడు చరిత్రలో ఎక్కడ జరగకూడదు, ఇది ఒక బెంచ్ మార్క్. దగ్గర 75,000 హౌసెస్ ని క్లీన్ చేయించి రోడ్లు క్లీన్ చేయించడం, ఏవైతే ఫైర్ ఇంజిన్స్ పెట్టి సెల్లార్స్ లో ఉండే వాటర్ అంతా లిఫ్ట్ చేయడం, ఇది ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు ఇక్కడ అర్బన్ కంపెనీని తీసుకొచ్చి మొత్తం 500 మందిని ఇక్కడ మనుషులను పెట్టి ప్లంబర్ కావాలన్నా కార్పెంటర్ కావాలన్నా ఎవరు స్కిల్డ్ లేబర్ కావాలన్నా వాళ్ళందరినీ పంపించి దగ్గర 5,900 కంప్లైంట్స్ ని పూర్తి చేశాం. ఇప్పుడు కూడా ఏదైనా ఉంటే అవన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నారు. దాన్ని ఒక కల్చర్ కింద ఓబరైజేషన్ లో ఈ వాళ్ళకి కావలసిన స్కిల్డ్ అంటే ముఖ్యంగా ఇంటి మెకానిక్స్ గాని కార్పెంటర్ గాని ఎలక్ట్రీషియన్ గాని లేకపోతే ఏదైనా గాని వీళ్ళందరినీ పంపించే పరిస్థితికి వచ్చాం. ఇవి కాకుండా మీరు చూస్తే ఏదైతే ఎలక్ట్రానిక్ గూడ్స్ కంపెనీలు పిలిపించి 50% స్పేర్ పార్ట్స్ వాళ్లే పెట్టుకుని 100% ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అన్ని వాళ్లే చేసి మొత్తం కలిసి 5,068 కన్జ్యూమర్స్ కి పూర్తి చేశారు. ఒక 700 ఉన్నాయి. 30th డెడ్ లైన్ ఇచ్చాం. నేను ఒకే మాట చెప్పాను, ఒకవేళ మీరు రిపేర్ చేయలేకపోతే లేట్ అయితే అది మీరు తీసుకొని కొత్తది వాళ్ళకి ఇమ్మని చెప్పాను. అంటే ఆ స్పిరిట్ తీసుకోవాలని చెప్పి ఉద్దేశంతో చెప్పాం. అది కూడా వర్కౌట్ చేస్తున్నారు. ఇంకొక పక్కన ఏవైతే స్టవ్లు మొత్తం గ్యాస్ కంపెనీస్ అన్ని పిలిపించి 14,000 గ్యాస్ స్టవ్స్ అన్ని రిపేర్లు చేపించాం. ఇది కూడా ఒక 13,773 చేపించగలిగాం. ఇది కూడా కంప్లీట్ చేశాం. అంటే సర్వీసెస్ లో ఎప్పుడూ ఎవ్వరూ ఊహించిన విధంగా సర్వీస్ అన్ని చేశాం. ఇంకొక పక్క ఇన్సూరెన్స్ కంపెనీస్ అందరినీ పిలిపించాం. ఆల్ ఇన్సూరెన్స్ కంపెనీస్, రెగ్యులేటరీ అథారిటీ, బ్యాంకర్స్ ముగ్గురిని పెట్టి మొత్తం వర్కౌట్ చేశాం. అది కూడా క్లెయిమ్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ 30th కి క్లోజ్ కావాలి. కొన్ని క్లెయిమ్స్ మాత్రం ఎక్సీడ్ అవుతున్నాయి. వాళ్లకుండే టెక్నికల్ ప్రాబ్లమ్స్. ఒక కారు ఎక్కడన్నా పూర్తిగా మునిగిపోతే దాన్ని ఆక్షన్ వేసి మళ్ళా ఎంత డబ్బులు వస్తుందో అది చూసుకొని రిమైనింగ్ మనీ వాళ్ళు రీపే చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి ఫార్మాలిటీస్ ఉన్నాయి. అదే మరి ఒక షాప్ పూర్తిగా పోతే అవి కరెక్ట్ గా ఎస్టిమేట్ చేసి వాళ్ళు రీపే చేయాలి. దానికి కూడా అకౌంట్ ట్రాన్స్ఫర్ కింద వాళ్ళు ఒక ప్రొసీజర్ ఉంది.
బిగినింగ్ ఒక 25% ఇచ్చేసేయాలి. ఇంతవరకు మాకు ఐడియా రాకపోతే ఈరోజు కూడా ఆలోచన వచ్చింది. ఒక్కసారి సర్వేయర్ పోయి చూసిన తర్వాత ఒక 50% రిలీజ్ చేసేయడం, తర్వాత మిగిలిన సెటిల్మెంట్ అవుతాను 100% ఇవ్వడం. దీనివల్ల వాళ్ళందరికీ ఎక్కడా ఇబ్బంది లేకుండా సెటిల్మెంట్స్ అయిపోతాయి. వ్యాపారం కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా పెట్టాం. ఈ విధంగా మీరు ఒకసారి ఆలోచిస్తే 1-2 కాదు, ఓసారి టెక్నికల్ పాయింట్స్. బ్యాంకర్ ఒక అకౌంట్ రాస్తాడు, ఒక అడ్రస్ రాస్తాడు. ఓసారి తెలుసో తెలియకుండా ఇన్సూరెన్స్ కంపెనీ ఇంకొక పేరు రాస్తాడు, అడ్రస్ రాస్తాడు. కాబట్టి ఈ 2 వేరేని అవాయిడ్ చేసే పరిస్థితికి వచ్చారు. 2 కూడా నోటిఫై చేసి కరెక్ట్ చేసి మళ్ళా వాళ్ళందరికీ ఇమ్మన్నాం. ఈ విధంగా చిన్న చిన్న ఇష్యూస్ అన్ని కూడా తీసుకొని ముందుకు పోతున్నాం. ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు దగ్గర 500 కోట్ల రూపాయలు రీషెడ్యూల్మెంట్ గాని, కన్జంప్షన్ లోన్స్ గాని. కన్జంప్షన్ లోన్స్ చిన్నవన్నీ కూడా 25,000 ఇమ్మన్నాం. పెద్దవన్నీ కూడా 50,000 కూడా కన్జంప్షన్ లోన్స్ ఇమ్మని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం.